హాయ్ అండి, వెల్కమ్ టు హిమసాయి ఫ్యాబ్రిక్స్. మా స్టోర్ వచ్చేసి బోడుపల్ మెయిన్ రోడ్ అండి, నియర్ బై ఎన్టీఆర్ స్టాచ్యూ. ఇవాళ వీడియోలో మన దగ్గర ఉండే బ్రైడల్ కలెక్షన్ నేను చూపించబోతున్నానండి. ఇది వచ్చేసి నెట్ ఫ్యాబ్రిక్ అండి. నెట్ ఫ్యాబ్రిక్ పైన మనకి ఇదంతా కూడా మోతీ వర్క్ అండి. ఇదంతా కూడా మనకి కొంచెం మగ్గం వర్క్ డిజైన్ లాగా కనిపిస్తుందండి. ఇలా ఉంటుంది ఫ్యాబ్రిక్ అంతా కూడా మనకి మోతీతోటి ఇలా డిజైన్ చేయడం జరిగింది. ఇదంతా కూడా బ్రైడల్ కలెక్షన్ అండి మన దగ్గర. ఇది వచ్చేసి 700 పర్ మీటర్ పడుతుందండి. ఇందులో కలర్స్ కూడా చాలా ఉన్నాయండి. ఇది వచ్చేసి పన్న మనకు వచ్చేసి పెద్దగా వస్తుంది. ఇలా కిందికి వచ్చేసరికి మనకు ఇలా కట్ వర్క్ బార్డర్ అనేది ఇలా రావడం జరిగిందండి. ఇలా ఉంటుంది కటింగ్ బార్డర్ అనేది. ఇది మనకు బ్రైడల్ కలెక్షన్ అండి. గాగ్రాస్కి చాలా గ్రాండ్ లుక్ ఉంటుంది, లాంగ్ ఫ్రాక్స్కి కానీ గాగ్రాస్కి కానీ. దీనికి వచ్చేసరికి మనకు దీని లోపల వాడే ఇన్నర్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటుందండి. ఇలా ఉంటుంది దీని లోపల వాడే ఇన్నర్. దీంతో అయితేనే మనకు ఆ ఫీల్ అనేది మనకు తెలుస్తుందండి. మనకు ఆ బ్రైడల్ లుక్ అనేది కూడా చాలా గ్రాండ్గా అయితే మనకు కనిపిస్తుంది. ఇలా ఉంటుందండి. ఇది దీని లోపల వాడేది ఇలా ఉంటుందండి. ఇందులో కలర్స్ అయితే మీకు చాలా ఉన్నాయండి. నేను వీడియోలో అయితే మీకు కలర్స్ చూపించలేకపోతున్నాను. ఇదండి ఇందులో ఇది వచ్చేసి ఇంకొక ఫ్యాబ్రిక్ అండి. ఇదంతా కూడా మనకి థ్రెడ్ తోటి అంతా కూడా ఇలా వర్క్ అనేది ఇలా మొత్తం ఆల్ ఓవర్ థ్రెడ్ తోటి అనేది ఇలా రావడం జరిగింది. ఇందులో వచ్చేసరికి మళ్ళీ మనకి ఇలా మోతీతోటి ఇదంతా కూడా మోతీతోటి ఇలా డిజైన్ అయితే రావడం జరిగిందండి. ఇది వచ్చేసి మనకు పర్ మీటర్ 2000 రూపీస్ పర్ మీటర్ పడుతుందండి. ఇదంతా కూడా మనకు బ్రైడల్ కలెక్షన్ అండి. ఇందులో కూడా మన దగ్గర కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. నేను మీకు వీడియో లెంతీ అయిపోతుంది. ఇది కొంచెం వెయిట్ ఎక్కువగా ఉంటుంది, వర్క్ కదండి మనకి. ఇదంతా కూడా మగ్గం వర్క్ తోటి ఇలా డిజైన్ చేయడం జరిగింది. ఇలా ఉంటుందండి. బ్యాక్ సైడ్ వచ్చేసరికి మనకి ఇలా ఫ్రంట్ సైడ్ వచ్చేసరికి ఇలా ఉంటుంది ఫ్యాబ్రిక్ అంతా కూడా. ఇది మనకి ఇదంతా కూడా మొత్తము హ్యాండ్ వర్క్ అండి. ఇదంతా కూడా మనకి ఇలా హ్యాండ్ వర్క్ అనేది ఇలా మొత్తం ఇది మీరు అబ్జర్వ్ చేస్తే తెలుస్తుంది. ఇదంతా కూడా మనకి మోతీతోటి పూస డిజైన్ తీసుకొని ఇదంతా కూడా హ్యాండ్ వర్క్ చేయించడం జరిగిందండి. ఇదంతా కూడా హ్యాండ్ మేడ్ ఇలా ఉంటుంది వర్క్ అంతా కూడా. ఇది వచ్చేసి మనకు 2000 రూపీస్ పర్ మీటర్ పడుతుందండి. ఇది వచ్చేసి మనకు ఇలా ఫ్యాబ్రిక్ అనేది ఇలా కటింగ్ అనేది ఇలా వస్తుందండి. పైన కింద మనకు సేమ్ ఇదే రకంగా కింద కూడా మనకి ఇలా కటింగ్ బార్డర్ అయితే ఇలా రావడం అయితే జరిగిందండి. దీనికి కూడా సేమ్ అండి. మనము కింద దీనికి ఇన్నర్ క్లాత్ అనేది ఇలా తీసుకోవడం, మనకు కింద అనేది ఇన్నర్ క్లాత్ షైనింగ్ క్లాత్ వేస్తామండి. దాని నుంచి అయితేనే మనకి బ్రైడల్ కలెక్షన్ అనేది ఆ బ్రైడల్ లుక్ అనేది మనకు గాగ్రా అనేది మంచి ఫ్యాన్సీ లుక్ అయితే వస్తుందండి. ఇలా ఉంటుంది మీకు. ఇది వచ్చేసి పర్ మీటర్ 2000 రూపీస్ పర్ మీటర్ పడుతుందండి. ఇలా ఉంటుంది. ఇందులో వచ్చేసి ఇంకొక డిజైన్ అండి. ఇలా ఉంటుంది ఇది డిజైన్ అంతా కూడా చాలా బాగుంటుందండి. ఇదంతా కూడా మనకు హ్యాండ్ వర్క్ చెమ్కీలు ప్లస్ హ్యాండ్ తోటి మనకి ఇదంతా కూడా హ్యాండ్ వర్క్ చేయడం జరిగిందండి. ఇది ఏది కూడా మనకు మిషన్ పైన వర్క్ కాదండి. ఇది ఈ మోతీ వర్క్ ఏదైతే ఉందో ఇది మాత్రం మిషన్ పైన మనకు వర్క్ అనేది రాదండి. మిషన్ పైన చేయనికే రాదు మనకు. మిషన్ పైన ఏంటంటే ఈ మోతీ అంతా కూడా పగిలిపోవడం జరుగుతుంది. ఇదంతా కూడా హ్యాండ్ తోటి వర్క్ చేయించింది కాబట్టి మనకు కాస్ట్ అనేది కొంచెం హైగానే ఉంటుంది. ఇదేంటి అంటే కొంచెం బ్రైడల్కి కావాలి అనుకునే వాళ్ళకు ఇది చాలా గ్రాండ్ లుక్ అయితే వస్తుందండి. మనకు మన దగ్గర స్టిచ్చింగ్ కూడా అవైలబుల్గా ఉంటుంది. మీకు ఇది ఫ్రాక్ కానీ మీకు గాగ్రా కానీ ఏది డిజైన్ చేయమన్నా కూడా మన దగ్గర అయితే రెడీగా ఉంటారండి మాస్టర్స్ అనేది. దీన్ని ఎలా డిజైన్ చేయాలి అనేది కూడా. ఇది వచ్చేసి మనకు 1500 పర్ మీటర్ పడుతుందండి. ఇదంతా కూడా మనకు ఫ్యాబ్రిక్ అంతా కూడా ఇలా మోతీతోటి ఇలా వర్క్ అయితే రావడం జరిగింది. ఇదంతా కూడా చెమ్కీ ప్లస్ మోతీ అనేది సెల్ఫ్ చెమ్కీ సెల్ఫ్ మోతీ అనేది తీసుకోవడం జరిగిందండి. మనకు ఫ్యాబ్రిక్ నెట్ ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో అదే కలర్లో మనకు అనేది మోతీ అనేది ఇలా డిజైన్ అయితే చేయడం జరిగింది. మనకి సేమ్ కలర్ తీసుకొని డిజైన్ అయితే చేయడం జరిగిందండి. ఇది వచ్చేసి పర్ మీటర్ 1500 పడుతుందండి. దీనికి కావాల్సిన ఇన్నర్స్ కూడా మన దగ్గర డిఫరెంట్ క్లాత్ అనేది మన దగ్గర ఉంటుంది. అదనేది మనం దీనికి ఇన్నర్గా యూజ్ చేస్తామండి. ఇందులో ఇంకొక ఫ్యాబ్రిక్ అండి. మీకు ఏ డిజైన్లోనైనా కూడా మీకు కలర్స్ అనేది రెడీగా ఉంటుందండి. ఇది వచ్చేసి ఇంకొకటి ఇలా ఉంటుంది. చాలా బాగుంటుందండి. ఇది మంచి బ్రైడల్కి కావాలి అనుకునే వాళ్ళు వచ్చేసి
మీరు ఇలా కలెక్ట్ చేసుకున్నారంటే మీకు మంచి లుక్ అయితే ఉంటుంది. ఇది వచ్చేసి 1600 పర్ మీటర్ పడుతుందండి. మీకు చాలా షైనింగ్ ఉంటుంది, డిఫరెంట్ లుక్ అయితే ఉంటుందండి. రెగ్యులర్గా కాకుండా ఇలా డిఫరెంట్ లుక్ అయితే ఉంటుంది. మనకి ఇదంతా కూడా మగ్గం వర్క్ చేసాం కాబట్టి ఇదంతా కూడా మనకు లుక్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఇది వచ్చేసి 1600 పర్ మీటర్ పడుతుందండి. ఇందులో కూడా మన దగ్గర కలర్స్ అయితే ఉన్నాయి. ఇందులో ఇంకొక ఫ్యాబ్రిక్ వచ్చేసి ఇదండి. డిజైన్ అనేది ఇలా ఉంటుంది. ఇది కూడా చాలా గ్రాండ్ లుక్ ఉంటుందండి, మీకు చాలా మంచి లుక్ అయితే వస్తుంది. ఇది మనకు హైట్ కూడా చాలా ఎక్కువ వస్తుందండి, చాలా లాంగ్ లెంత్ వస్తుంది. అందుకనే నేను ఇది ఇలా కింద పెట్టి చూపిస్తున్నాను. మనకి ఇది లెంత్ అనేది నాకు టేబుల్ పైన సరిపోవట్లేదు, అందుకని ఇలా కింద ఇలా డిజైన్ చేసి చూపిస్తున్నానండి. ఇలా ఉంటుంది. మనకు పైన కింద వచ్చేసరికి మనకి ఇలా కట్ వర్క్ అనేది ఇలా వస్తుందండి. ఇలా పైన కింద ఇక్కడ కిందికి కూడా మీరు అబ్జర్వ్ చేస్తే తెలుస్తుంది. ఇలా కింద కూడా మనకి ఇలా బార్డర్ అనేది ఇలా కట్టింగ్ బార్డర్ అనేది ఇలా వస్తుందండి. ఇదంతా కూడా మనకు మొత్తం మోతీ వర్క్ అనేది ఇలా డిజైన్ చేయడం జరిగిందండి. ఇందులో వచ్చేసరికి మనకు కొంచెం పెద్ద సీక్వెన్స్ చిన్న సీక్వెన్స్ అనేది తీసుకొని డిజైన్ అయితే చేయడం జరిగింది. మొత్తం కూడా మనకు థ్రెడ్ వర్క్ ఆల్ ఓవర్ థ్రెడ్ వర్క్ డిజైన్ చేసేసి దానికి మొత్తం కూడా మనకి ఇలా మోతీతోటి డిజైన్ అనేది రావడం జరిగిందండి. మీకు కలెక్షన్ మాత్రం చాలా ఎక్సలెంట్ ఉందండి. మీకు బ్రైడల్కి కావాలి అనుకునే వాళ్ళు మా స్టోర్కి విజిట్ చేయండి. దీన్ని ఎలా స్టిచ్చింగ్ చేయించుకోవాలి, ఎలా డిజైన్ చేయించుకోవాలి అనేది మన దగ్గర డిజైనర్స్ ఉంటారు. మీకు రెడీగా స్టిచ్చింగ్ అవైలబుల్గా ఉంటుందండి. మాస్టర్స్ అనేది మీకు రెడీగా ఉంటారు. మీరు స్టోర్కి విజిట్ చేశారంటే మీకు దీన్ని ఎట్లా డిజైన్ చేసుకోవాలి అనేది కూడా డిజైనర్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారండి. ఇందులో ఇంకొకటి వచ్చేసి ఇలా చాలా బాగుంటుందండి. ఇది మనం సింపుల్గా బ్లౌజ్కి కూడా యూజ్ చేసుకోవచ్చండి. ఏదైనా ప్లెయిన్ శారీ తీసుకొని ఇది బ్లౌజ్కి కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. ఆల్ ఓవర్ డిజైన్ అండి. ఇదంతా కూడా మీకు చాలా గ్రాండ్ లుక్ అయితే ఉంటుంది. ఇలా ఉంటుందండి, మీకు మంచి లుక్ అయితే వస్తుంది. నేను నెక్స్ట్ వీడియోలో మీకు బ్లౌజ్ కూడా డిజైన్ చేసుకొని నేను మీకు చూపిస్తానండి. ఇలా ఉంటుంది ఫ్యాబ్రిక్ వచ్చేసి నెట్ ఫ్యాబ్రిక్. ఇదంతా కూడా మనకు మోతీతోటి సేమ్ అదే సెల్ఫ్ మోతీ తీసుకొని మనకు సిల్వర్ కలర్ మోతీతోటి ఇదంతా కూడా చెంకి డిజైన్ చేయడం జరిగిందండి. ఇలా ఉంటుంది ఫ్యాబ్రిక్. ఇది వచ్చేసి మనకు 1500 పర్ మీటర్ పడుతుందండి. చాలా బాగుంటుంది. దీనికి కావాల్సిన ఇన్నర్స్ ఇదంతా కూడా మన దగ్గర అయితే రెడీగా ఉంటుందండి. ఇందులో కలర్స్ ఇది ఒక కలర్ అండి. ఇది వచ్చేసి పీచ్ కలర్ అండి. ఇది వచ్చేసి మనకు బ్లూ షేడ్ ఇంకొకటి. ఇందులో ఇంకొక కలర్ వచ్చేసి ఇది కూడా బ్లూ షేడ్ అండి. ఇందులో ఇంకొక కలర్ వచ్చేసి మంచి లావెండర్ షేడ్. మీకు ఇంకా కలర్స్ అనేవి చాలా ఉన్నాయండి. నాకు వీడియో లెంతీ అయిపోతుందని చెప్పేసి నేను చూపించలేకపోతున్నాను. మాది ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉందండి. మీరు ఒకసారి ఇన్స్టాలో కూడా మీరు పేజ్ మాకు చూసారంటే మీకు ఇందులో ఉండే కలెక్షన్ అంతా కూడా మీకు కనిపిస్తుందండి. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.